హైవేస్ విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు ఏం జరుగుతుంది? నిన్న 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెన్ చేశారు. ఇంకేమైనా ప్రొడక్షన్ బ్రహ్మాండంగా నడిచిద్దని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని కోట్లు ఏవో కేటాయించి ఉన్న బకాయిలు తెచ్చడమో, రా మెటీరియల్ కొనుక్కోవటమో అండ్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలు క్లియర్ చేయడమో ఏదో వాళ్ళు చెప్తారు. రివైవ్ ఫండ్ ఇది అంటారు లైక్ ఆవేలు గతంలో ఎయిర్ ఇండియాకి ఇచ్చినట్టు. స్టేట్ గవర్నమెంట్ ఏమో చూసారా కేంద్రం సాయం చేసింది, 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెన్ చేసాం, ఇక వైజాగ్ స్టీలు గతంలో ఎలా ఉందో అట్లా దూసుకుపోయిందని వాళ్ళు అంటారు. ఈలోపు కార్మికులు వచ్చేసి ఉన్నోళ్ళని తీసేస్తున్నారు, కొత్తలు రిక్రూట్ చేసుకోవట్లేదు, ఇదేమో ప్రైవేట్ పరం చేయడానికి రెడీ అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటారు. అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు నాకు కొంత కీలకమైనటువంటి వాళ్ళు ఢిల్లీ నుంచి ఇచ్చిన సమాచారం ఏంటంటే ఎయిర్ ఇండియా కూడా సాయం చేశారు. అది ఎప్పటికప్పుడు నష్టాలు ఊబిలో కురిగిపోతూనే ఉంది. ఇక చివరికి మా వల్ల కాదురా బాబు అని చెప్పేసి డిస్ఇన్వెస్ట్మెంట్లో భాగంగా దాన్ని అమ్మేశారు. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోలుకొని లాభాల బాట పడితే సరే, ఏమాత్రం మరల అటు ఇటు కనుక ఉంటే ఇక ఈసారి ప్రైవేటు పరం కావటాన్ని ఎవరు ఆపలేరండి, జరగబోయేది ఇదేనండి, అందుకే కార్మికులు భయపడుతున్నారండి అంటున్నారు. బట్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండి దీన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపితే సూపర్గా ఉండేదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సొంత గనులు లేకే అది ఇబ్బందులు అవుతుంది. సొంత గనులు కనుక ఉన్నా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పెంచినా ఆబ్వియస్లీ అద్భుతంగా ముందుకు పోయింది. అండ్ దానికి ఉన్నటువంటి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఇన్ టైంలో ఆర్డర్స్ డెలివరీ కనుక చేయగలిగితే ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్రోత్ని ఎవడు ఆపలేడు అండ్ ప్రైవేట్ పరం కూడా కాదు. బట్ ఓవరాల్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. కార్మికులు ఆ రేంజ్లో ప్రైవేట్ పరం చేయడానికి ఇంకా కుట్రలు కొడుతుందని చెప్పేసి ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నారంటే సంథింగ్ ఎక్కడేదో తేడా అయితే కొడుతుంది. ఇదైతే నిజం.